ఇంకా కొత్తగా మాట్లాడుకోవడానికంటూ ఏం లేదు. ఎప్పుడు మనకు వచ్చేలానే కష్టాలు మళ్ళీ వస్తూనే ఉన్నాయి. ఈసారి వచ్చిన కష్టం మామూలైన కష్టం కాదు, మనల్ని వీడ్చి రోడ్డు మీద పడేసింది. ధనువన్న, నువ్వు అలా అంటుంటే నాకు ఇంకా బాధ అవుతుంది ధనువన్న. మన ఇల్లుని మిస్ అవుతున్నాను. మన దగ్గరున్న ఇల్లు, మన కారు, మన దగ్గరున్న డబ్బు అంతా లాక్కున్నారు. ఎంతో కష్టపడి పని చేసుకున్నాం. ఇప్పుడు తినడానికి తిండి కూడా సరిపోవట్లేదు. ఇప్పుడు ధనువన్న ఈమె చెప్పిన పని చేసి కష్టపడి మళ్ళీ మన పొజిషన్కి ఎలా అయినా సరే రావాల్సిందే ధనువన్న, రావాల్సిందే. మేడం చెప్పండి, మీరు ఏ పని చెప్తే ఆ పని నేను చేయడానికి రెడీగా ఉన్నాను. సరే సరే, ఇప్పుడు నువ్వు చేయాల్సిన పని ఏంటంటే ఈ ఎలక్షన్ దగ్గర మొత్తం చూసుకోవాల్సింది నేనే. ఇక్కడ ఉండే బాగుబోగులన్నీ నేనే చూసుకుంటాను. రేపు ఇన్స్పెక్షన్ ఉంది. రేపు మేయర్ గారు వచ్చి ఇక్కడ మొత్తం ఎలా ఉందో చూస్తారు. ఇక్కడ దగ్గర కొంచెం అక్కడక్కడ చెత్త పడిపోయి ఉంది. దాన్ని మొత్తం నువ్వు క్లీన్ చేసావనుకో, రేపటికి నీట్గా మంచిగా ప్రజెంట్ చేసి మేయర్ గారికి ఇచ్చినట్లయితే తను చూసి అప్పుడు మెచ్చుకుంటే అప్పుడు నీకు ఫుల్ పేమెంట్ ఇస్తాను. ఓకేనా? పేమెంట్ వచ్చేసి ఎంత అనుకుంటున్నావా? 5,000 రూపాయలు ఇస్తాను అంతే, అంతకు మించి ఇంకేం లేదు. రేపటి వరకు జాగ్రత్తగా చూసుకోవాలి. ఇదిగో చెప్పిన మాట విను. ఏ మాత్రమైన తేడా వచ్చిందో, చెత్త కనబడిందో నేను డైరెక్ట్గా పోలీస్ స్టేషన్లోనే పడేస్తా. అర్థమవుతుందా? ఎందుకంటే ఇది అసెంబ్లీ, మీ ఇల్లు కాదు. ఓకే, మంచిగా చెయ్యి, లేకపోతే పో ఇక్కడి నుంచి. నీకు ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ ఛాన్స్. జాగ్రత్తగా చెయ్యి, పో. ఓకే మేడం, సరే. మనకైతే మంచిగా ఫైనల్లీ ఒక పని అయితే దొరికింది. మన ఇల్లు వచ్చేసి లాగేసుకున్నారు. మన దగ్గర ఉన్న డబ్బు లేదు, అలానే కారు కూడా లేదు, ఏం లేదు. రోడ్డున పడిపోయాం. మనకిప్పుడు ఏ పని లేదు. తినడానికి తిండి కావాలంటే ఏదో ఒక పని చేసుకోవాలి. సమయానికి మనకి తొందరగానే పని దొరికింది కాబట్టి హ్యాపీగా ఉంది. అరే యార్, ఇక్కడ ఈ సైడ్ మొత్తం చాలా చెత్త ఉంది. ఇప్పుడు మన పని ఏంటంటే ఈ చెత్త మొత్తం క్లీన్ చేయాలి. రేపు ఉదయం మేయర్ వస్తాడంట. ఆ మేయర్ వచ్చేటప్పటికి మొత్తం నీట్గా చేయాలంట. సరే, క్లీన్ చేయడంలో మనకి 20 ఏళ్ళ అనుభవం ఉంది. అసలు తగ్గేది లేదు, పూర్తిగా క్లీన్ చేద్దాం. ఓకే, ఇంకా చెత్త ఎక్కడెక్కడ ఉందో చూడాలి. ఇక్కడ మొత్తం గ్రీనరీగా క్లీన్గానే ఉంది. చెత్త ఇగో ఓకే ఇక్కడ ఉంది. ఇంకా రిమైనింగ్ ఎక్కడుంది? ఇంకా దారిలో మనకి ఎక్కడైనా ఇక్కడ పిచ్చి మొక్కలు ఉన్నాయి. ఆ పిచ్చి మొక్కలు కూడా తీయాలి. ప్రతిదీ మనం క్లీన్ చేయాలి. ఈసారి అయితే మాత్రం మనం ఆ డబ్బులు తీసుకుని వెళ్ళి ఏదో ఒకటి కొనాలి. ఎందుకంటే మన పరిస్థితి అస్సలు బాగాలేదు. నా గురించి పక్కన పెట్టండి, నేను ఓకే. సించాన్ గడి అయితే పాపం తినడానికి తిండి కూడా లేదబ్బా. సరే, లేట్ చేయకుండా ఒకసారి ఇక్కడ చూద్దాం. ఓ మై గాడ్, ఓకే ఇక్కడ కూడా చెత్త ఉంది. ఇది మొత్తం మనమైతే ఈరోజు క్లీన్ చేయబోతున్నాం. ప్రతిదీ కూడా క్లీన్ చేసి, అవును ఇది క్లీన్ చేయాలంటే దీన్ని ఇక్కడి నుంచి తీయాలంటే మనకి ఏదో ఒక ట్రక్ ఉండాలి కదా. ఆ మేడం ఇందాక ఏదో చెప్పింది, ఒక ట్రక్ కూడా ఉందని. ఎక్కడుంది ఆ ట్రక్? అదిగోండి అక్కడే ఉంది. ఈ ట్రక్కి ఎక్కించేసి మొత్తం ఇది పడేద్దాం. సో ఎవరైనా వచ్చినట్లయితే జాగ్రత్తగా చూసుకొని ఏదన్నా మళ్ళీ చెత్త వచ్చినట్లయితే క్లీన్ చేద్దాం. రేపు మళ్ళీ మన పేమెంట్ మనకు వస్తుంది, అప్పుడు మంచిగా తినచ్చు. అమ్మా సూపర్. నాకైతే డబ్బులు ఇవ్వడానికైతే ప్రజెంట్ ఎవ్వరూ ఇవ్వట్లేదు. మైకేల్ ఉన్నాడు కాబట్టి మైకేల్ స్టార్టింగ్లో ఇచ్చాడు, కానీ మైకేల్ ఇచ్చిన డబ్బులు మొత్తం అయిపోయాయి. సరే, లేట్ చేయకుండా మొత్తం చెత్తనైతే ఎత్తేద్దాం. సించాన్, నువ్వు అక్కడ ఏం చేస్తున్నావు? రే సించాన్, నువ్వైతే ఏం పని చేయకు, మొత్తం నేను చూసుకుంటా, సరేనా? ఓకే, లేట్ చేయకుండా మొత్తం మనమే చూసుకుందాం. పాపం సించాన్ కానీ కష్టపడ్డాం ఎందుకు? ఎందుకంటే వాడికి తిన్నంగా ఫుడ్ కూడా లేదు. ఫుడ్ తినకుండా ఎనర్జీ ఎలా వస్తుంది చెప్పండి? ఓకే, లేట్ చేయకుండా మొత్తం ఇక్కడ ఉన్న చెత్త మొత్తం ఎత్తేసి దాంట్లో లోపల వేసేసి లేట్ చేయకుండా మనం అయితే దీన్ని మొత్తం తీసుకెళ్ళి పారేయాలి. ఓకే, ఫైనల్లీ మనం అనుకున్నట్టుగా చెత్త అయితే వేసేసాం. ఇక్కడ అక్కడ 3 ప్లేసుల్లోనే, సించాన్ 3 ప్లేసుల్లోనే వేసేసాం. ఇక్కడ మరైతే మాత్రం ఎక్కడ డస్ట్ లేదురా. అబ్బా, లేట్ చేయకుండా తొందరగా ఈ చెత్త పంపేసాం అనుకో, అప్పుడు రేపు ఉదయం వరకు మనం దీన్ని జాగ్రత్తగా చూసుకుంటే చాలు, మనకి పూర్తి పేమెంట్ అయితే వస్తుంది. ఓకే, మన ఫస్ట్ పని వచ్చేసి ఇది. ఈ పనిని మనం పూర్తిగా కంప్లీట్ చేయాలి. ఈ పనిలో ఎటువంటి ఆటంకాలు రాకూడదు. ఓకే, చెత్త గట్టిగానే పెట్టా. ఓ మై గాడ్, ఒరే 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 దద్దమ్మా, రే దిగో. నీ కళ్ళు కనిపించట్లేదురా? చూసుకోవాలి కదా ఎదురుగా స్తంభం. రేపు మహేర్ గారు వస్తారని చెప్తున్నా కూడా నీకు బుర్ర లేకుండా దాన్ని బదులు కూడా ఇస్తావా? రే, నీకు ఇస్తున్న డబ్బుల్లోని 50% కట్ చేస్తున్నాను. ఎందుకంటే దాన్ని విరగొట్టావు కాబట్టి. ఆ పోల్ మళ్ళీ నార్మల్ చేయడానికి నేను ఆ డబ్బులు వాడతాను. పోరా, ఇప్పుడు నీకు 2,500 మాత్రమే ఇస్తాను. పో ఇక్కడి నుంచి, తొందరగా పని చేయి. ఇలాంటి చెత్త పనులు చేసావంటే ఇప్పుడే తీసి పడేస్తా. మేడం అది తెలియకుండా అయిపోయింది మేడం, సారీ. సర్లేండి, కట్ చేయండి, ఇంకేం చేస్తాం. అరే యార్, ఇంత కష్టపడి ఇంత చేస్తున్నా కూడా మనకైతే అస్సలు విలువ దొరకట్లేదు. అనుకున్నంత డబ్బులు కూడా రావట్లేదు. అందులో 50% కట్ అంట. ధనువన్నా, ఇలానే మనం కష్టపడుతూ గొప్పవారం అవ్వాలి. ఆ ముసల్దా ఇందాక నుంచి రెచ్చిపోతుంది. నాకు దాన్ని చూస్తుంటేనే ఊరికనే కోపం వస్తుంది ధనువన్నా. దాన్ని ఎలా అయినా సరే ఏసేయాలి. రే రే రే, ఏం మాట్లాడుతున్నారా పిచ్చోడా? సైలెంట్గా ఉండు.
మనకేదో పని ఇచ్చారు, ఆ పని చేసుకొని మనం ఎలా అయినా చేయలేము. మన తప్పు ఉంది కదా, ఆ పోల్ నేను బ్రేక్ చేశాను, అందుకే అలా కట్ చేసింది. మన తప్పు లేకపోతే అడగచ్చు, తప్పు ఉన్నప్పుడు సైలెంట్గా ఉండాలి. ఏదో ఒక పని దొరికింది కదా సించాన్, ఈ పన్నైనా మనం సక్రమంగా చేసామనుకో ఏదో ఒక లాభం అయితే వస్తుంది. సరే ముందుగా వచ్చేసి చెత్తను ఇక్కడే పడేద్దాం. మళ్ళీ దగ్గరలో పడేసామనుకో ఆవిడ మనల్ని తిడుతుంది. ఓకే, ఫస్ట్ టాస్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. మొత్తం మనం అయితే క్లీన్ చేయాలి. సో ఇదైతే క్లీన్ అయిపోయింది, ఇంకా మరి ఏం లేదు. రేపు ఉదయం వరకు మనం అక్కడ కాపలాగా నైట్ మొత్తం పడుకొని ఉండాలి. ఎందుకంటే ఎటువంటి ప్రాబ్లం రాకుండా మార్నింగ్ మేయర్ వచ్చేంత వరకు జాగ్రత్తగా చూసుకున్నాం అనుకో అప్పుడే మన ఫుల్ పేమెంట్ అయితే ఇస్తానన్నది. సో ఫుల్ పేమెంట్ ఇచ్చిన తర్వాత అప్పుడు మంచిగా నీకు ఏం కావాలంటే అది ఆ ఫుడ్ని ఆర్డర్ పెట్టుకొని తినచ్చు, సరేనా? ఎందుకంటే ప్రెజెంట్ మనకి తినడానికే డబ్బులు సరిపోవట్లేదు కదా. ఇంకా మనకి ఏముంటుంది చెప్పు, ఉన్నది ఒక సైకిల్ కాబట్టి దానికి పెట్రోల్ అవసరం లేదు కాబట్టి ఎలా అయినా పర్లేదు. అబ్బా ఈ లారీ చాలా గట్టిగా ఉందిరా, ఒకవేళ ముసలిదాయి మనల్ని పడేసామని చూసిందనుకో తిట్టేది మా అమ్మో. సరే లేట్ చేయకుండా తొందరగా సించాను, మనమైతే వెళ్దాం. సో దాన్ని కాపలాగా జాగ్రత్తగా చూసుకుందాం, ఓకేనా? ధను అన్న, దానికి అక్కడక్కడ కొన్ని పిచ్చి మొక్కలు కూడా ఉన్నాయి, వాటిని కూడా మనం తీయాలి. అదిగో కింద కనబడుతుంది కదా పోలు, అక్కడ పిచ్చి మొక్కలు ఉన్నాయి, వాటిని తీసేద్దాం. ధను అన్న లేట్ చేయకుండా కొంచెమైనా డబ్బులు అడుగుదాం ఆవిడ్ని. ఆవిడ కొంచెం డబ్బులు ఇచ్చిందనుకో మనం పోయి తినచ్చు ధను అన్న. నాకైతే చాలా ఆకలి వేస్తుంది. సరే సించాన్, నేనైతే వెళ్ళి అడుగుతాను, నువ్వేం కంగారు పడకు. ఎక్స్క్యూజ్ మీ మ్యామ్, ఇక్కడే ఉన్నారా? మ్యామ్ మీరు అన్నట్టుగానే మొత్తం మేము క్లీన్ చేసాం, రేపటి వరకే కదా చూసుకోవాలి, మొత్తం చూసుకుంటాం. కొంచెమైనా అడ్వాన్స్ ఇస్తారా మేడం? అరే అప్పుడే పోల్ కూడా వేసేస్తారా? మరి నువ్వు చేసిన పనికి నాకు చాలా కోపం వస్తుంది. సరే నేను ఇప్పుడు ఎటువంటి అడ్వాన్స్ ఇవ్వదలుచుకోలేదు, నాకు నీ పైన నమ్మకం లేదు. రేపు గనక నువ్వు మంచిగా ప్రెజెంటేషన్ చేయకపోతే అప్పుడు నీకుంటుంది, అర్థమవుతుందా? ఇప్పుడు చెప్తున్నా, తర్వాత అయితే మాత్రం ఫుల్ కోపంతో నేను పోలీస్ స్టేషన్లోనే పడేస్తా ఏమైనా తప్పు చేస్తే. ముందే వార్నింగ్ ఇస్తున్నా. ఇప్పుడు అడ్వాన్స్ లేదు, ఏం లేదు. సైలెంట్గా నోరు మూసుకొని నీ పని నువ్వు చెయ్యి. రేపు ఉదయం వరకు ఇక్కడ అసెంబ్లీ మొత్తం క్లీన్గా ఉండాలి. ఎక్కడ ఎటువంటి ప్రాబ్లం వచ్చినా నీకు పేమెంట్ ఇవ్వను. తప్పు చేస్తే పోలీస్ స్టేషన్లోనే పెట్టి పడేస్తా. వీడికి మంచి పని అవుతుంది, పడరా. ఎంత కష్టపడతావో పడు. ఇప్పుడు ఉంటుంది అసలైన మజా. వీడికి ఇంతవరకు ఏ పని దొరకదు అనుకున్నా, వీడికి ఈ పని దొరికింది. ఇప్పుడు వీడికి ఈ పని కూడా లేకుండా చేస్తా, పోలీస్ స్టేషన్లో పెట్టేలా చేస్తా. అప్పుడు నా పగ చల్లారుతుంది. వీడికి తగిన శాస్తి జరుగుతుంది. ఇంకా చెయ్యాల్సినవి చాలా ఉన్నాయి. ఈ రోజు రాత్రి కలుస్తాదనో కలుస్తా. అటు సైడ్ ఉన్న పిచ్చి మొక్కలన్నీ పీకేశాను. నాకు నిద్ర వస్తున్నాను అన్న, ఇక్కడే పడుకోవాలి, మనకి ఇల్లు కూడా లేదు కదా. తను అన్న అయిపోయింది, అవన్నీ మంచి మొక్కలే, వాటిని కూడా పీకేయకు. అవి మంచి మొక్కలు కాబట్టి వదిలేసాయి. లేట్ చేయకుండా పడుకుందారు అన్న, నిద్ర ఉండట్లేదు. రోజు ఎక్కడ పడుకుంటాం చెప్పు? పద ఫాస్ట్గా వెళ్ళి పడుకుందాం. సరే సించాన్, లేట్ చేయకుండా తొందరగా పడుకుందాం. మొత్తం క్లీన్ చేసాం, రేపు చూసి ఖచ్చితంగా షాక్ అయిపోతారు మొత్తం. రే మైకేల్ పడుకోవడానికి రమ్మన్నాడు రా, కానీ నేనే వెళ్ళలేదు. మనం ఎవరికి భారం అవ్వకూడదు. నిన్ను వెళ్ళమని చెప్తే నువ్వు వెళ్ళట్లేదు. సర్లే నాతోనే ఉంటున్నారన్నావు కదా, రా లేట్ చేయకుండా పడుకుందాం. సించాన్ నీకంటే నిద్ర నాకు వచ్చేస్తుంది. గుడ్ నైట్. ఇదే సరైన సమయం. రేయ్ ధను, రేపు నీకు సరైన దెబ్బలు పడబోతున్నాయి, సరైన మాటలు పడబోతున్నాయి. చూస్తావా? నీ చేతికి రూపాయి కూడా రాదు. దాంతో పాటు నువ్వు పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళబోతున్నావు. ఇప్పుడు నా ప్లాన్ చూస్తే ఖచ్చితంగా షాక్ అయిపోతారు. ఇప్పుడు ధను గాని ఎలా బుక్ చేస్తానో చూడండి. అక్కడ మొత్తం నేను చెత్త వంపి పడేస్తా. వాడు లేచినా కూడా క్లీన్ చేయలేనంత నేను ఆల్రెడీ ఒక 5 లారీల ఇసుక, మట్టి, చెత్త అంతా రెడీగా కలిపి పెట్టుకున్నా. ఆ 5 లారీలు వచ్చి ఇక్కడ మధ్యలో పోసి పడేస్తా. సరే ఇక్కడొద్దు, ఇక్కడైతే మళ్ళీ కొంచెం వాడికి సులభంగా ఉంటుంది. మొత్తానికి ఈ అసెంబ్లీ మొత్తం ఇసుకని నేను జల్లి పడేస్తా. రేపు ఉదయం అవుతుంది కదా, అప్పుడు ఉంటుందిరా నీకు, ఇప్పుడు కాదు. సరే మొత్తం వేసేద్దాం. కొంచెం కాదు, ఇంకా లారీలు మన దగ్గర చాలా ఉన్నాయి. లారీలు ప్రతివి తెచ్చి ఇక్కడ కుప్పల్లో పడేశాను చూడండి. మొత్తానికి 1, 2, 3, 4 ఇంకా చాలా కుప్పలు పెట్టేశారు. వాడు ఒక్క కుప్ప క్లీన్ చేయడానికే కొన్ని గంటలు పడుతుంది. వాడు చచ్చినా కూడా క్లీన్ చేయలేడు. సరే కొంచెం మెల్లగా మాట్లాడదాం.
ఎందుకంటే వీళ్ళు పడుకున్నారు. రేపటి నుంచి నీకు జైల్లోనే రా జీవితం. అసలు నేను జైల్లో నుంచి బయటికి కూడా రానివ్వను. ఇప్పుడు ఉంది కదా అసలైన మజా. నాకు వీడిపైన ఎందుకు ఇంత కోపం అంటే చెప్తా. ఇప్పుడు కాదు, వాడిని జైల్లో పెడతారు కదా అప్పుడు వెళ్ళి వాడికే చెప్తా నేరుగా. రేపు ఉదయం చూసుకుందాం ధను. నీకోసం ఆ పోలీస్ స్టేషన్ ఇంకా అలానే ఆవిడ తిట్లు వెయిట్ చేస్తున్నాయి. ఇప్పుడు మొదలవుతుందిరా అసలైన ఆట. The next morning. రేయ్ రేయ్ చెమట దద్దమ్మలారా లేవండి. రేయ్ లేస్తావా లేవా? రేయ్ లేరా? ఏయ్ లే, మొత్తం నిద్రపోతున్నావు. మొత్తం ఏం చేసావో చూడు. మేయర్ గారు వచ్చారు, ఆయన నన్ను తిడుతున్నారు. ఇన్స్పెక్షన్లో మొత్తం నా పరువు పోయింది, నా ఉద్యోగం పోయేటట్టు అవుతుంది. నాకు చాలా కోపం వస్తుందిరా నీ పైన, చాలా కోపం వస్తుంది. మేడం కానీ ఎందుకు కోపం అవుతున్నారు? ఇంతకీ నేనేం చేశాను? ఏ తప్పు చేయకుండా వచ్చి నా పైన ఎందుకు కోపం అవుతున్నారు? సించాన్ చూడు. మేడం ఇక మీకు చేత కాదని అర్థమైపోయింది. మీరు అసెంబ్లీని క్లీన్ చేయలేకపోతే ఇంకా ఏం క్లీన్ చేస్తారు? సరే, ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్, అర్థమవుతుందా? ఇంకొకసారి ఇలా రిపీట్ అయిందనుకోండి, మిమ్మల్ని మొత్తం ఉద్యోగం నుంచి తీసి పడేస్తాం. అసెంబ్లీని క్లీన్ పెట్టడం కూడా చేత కావట్లేదు. కమాన్, ఫాస్ట్గా మనం ఇక్కడి నుంచి బయలుదేరాలి. ఇదిగోండి, సాయంత్రం లోపు మొత్తం క్లీన్ చేయాలి, లేకపోతే మేడం మీరు ఉద్యోగంలో ఉండనట్టే. బాయ్ బాయ్. ఓకే, నీ వల్ల నేను మాటలు పడుతున్నాను. నేను అన్నట్టుగానే ఇప్పుడు పోలీసులకు ఫోన్ చేస్తాను. సార్, హలో సార్. ఎస్ నేనే మాట్లాడుతున్నాను సార్. ఇక్కడ ఒకరిని జైల్లో పెట్టాలి, ఎంత డబ్బైనా తీసుకోండి. వాడు చాలా తప్పు చేశాడు, అసెంబ్లీని పాడు చేశాడు. రేయ్ ఇప్పుడు వెళ్ళరా జైలుకి వెళ్ళాల్సిన సమయం వచ్చింది. నీకు ఆల్రెడీ మాట అగ్రిమెంట్ మొత్తం అయ్యింది. నువ్వు తప్పు చేస్తే జైల్లో పెడతావని. ఇదిగో ఇక్కడ చెత్త కుప్ప మొత్తం ఎవరు చేశారు? మాటలతో చెప్పేరగలలేడు. రేయ్ ఏరా, ఇలా చేయడానికి నీకు ఎన్ని గుండెలు? ఇది అసెంబ్లీ అనుకుంటున్నావా, నీ ఇల్లు అనుకుంటున్నావా? ఎంత ధైర్యం! మీరు వెళ్ళండి మేడం, నేను చూసుకుంటా. విని జైల్లో పడి చితగొట్టే బాధ్యత నాది. రేయ్ రారా, నువ్వు నాతో రా. నిన్ను తీసుకెళ్లి నీకు 3rd డిగ్రీ ఇచ్చే పనుంది. అసెంబ్లీని మొత్తం పాడు చేస్తావా నువ్వు? రా రా. సించాన్ జాగ్రత్తగా ఉండు నువ్వు. వామ్మో, ఏంటిది ఇక్కడ మొత్తం ఇంత కుప్ప? అందుక తిడుతుంది. అరే ఓరి నాయన, సార్ నాకు ఇదేం తెలీదు. మేడం అరే నాకు ఇదంతా ఏం తెలీదు. సార్ నిజం చెప్తున్నాను, నాకు దీనికి సంబంధమే లేదు. నాకు ఇదేం తెలీదు. అదంతా అక్కడికి ఎలా వచ్చిందో తెలియట్లేదు సార్. ఇదంతా ఏదో డ్రామాలా ఉంది. ఇది ఎవరో కావాలని చేసినట్టుంది సార్. నేను మొత్తం క్లీన్ చేశాను, కష్టపడి నా ప్రాణం పెట్టి క్లీన్ చేశాను. ఉదయం డబ్బుల కోసం వెయిట్ చేస్తున్నాను. మా వాడు చాలా ఆకలితో ఉన్నాడు. సార్ ప్లీజ్ ఎలా అయినా సార్ నన్ను వదిలిపెట్టండి. నేనేం తప్పు చేయలేదు సార్, నేనేం తప్పు చేయలేదు. ఎక్కువ మాట్లాడినావనుకో నా దగ్గర ఈడే చీరి బొంద పెడతా, అర్థమవుతుందా? రా నా వెనక్కి వచ్చి లోపల నీ కోసం పంచపక్ష పరమన్నాలతో ఆతిథ్యం ఉంది, దాన్ని తిందువురా. ఎలాగో ఆకలిస్తుందన్నావు కదా, లోపల నీ కోసం అద్భుతమైన ఆహారం వెయిట్ చేస్తుంది. రారా. సార్ నాకు సంబంధమే లేదు సార్. అక్కడ అసెంబ్లీ కదా, ఒకసారి సీసీ కెమెరాలో చూడండి. రాత్రి ఎవరు చేశారో క్లియర్గా అర్థమవుతుంది. నాకు దానికి కొంచెం కూడా సంబంధం లేదు. ప్లీజ్ సార్, ప్లీజ్ నన్ను వదిలిపెట్టండి. సంబంధం లేదంటే నన్ను తీసుకెళ్తారేంటి సార్ చెప్పేది ఒక్కసారి వినండి అబ్బా, వినండి. ఏ గుండో, నన్నే గుండంటావా? రా 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 రా. నిన్ను సెల్లో పెట్టి మంచిగా టిఫిన్ చేసి ఫుల్గా బలం తెచ్చుకొని నీ గుండు బద్దలు కొడతా. రారా రా. ఎలా వచ్చావో అలా మెల్లగా కూర్చొని లోపలకు వెళ్ళి నీ యొక్క పంచపక్ష పరమాన్నాలు తిందువు. కమాన్ ఫాస్ట్గా రా. వచ్చావా? అబ్బా దీంట్లో ఫాస్ట్గానే ఉన్నావు. మరి కొంచెం సేపు ఆగితే నీ దెబ్బలు కూడా రెడీగా ఉంటాయి, అర్థమవుతుందా? నన్నే గుండు అంటావరా? నీకు చేస్తా కదా అసలైన గుండు. రెడీగా ఉండు. సార్ మీకు నిజం చెప్తుంటే నమ్మరేంటి సార్? నిజంగా నేను కాదు. చెయ్యని తప్పుకు ఒక అమాయకుని బలివ్వడానికి మీకు సార్ చట్టం న్యాయం ధర్మం అంటే అరే వెళ్ళిపోతున్నారేంటి సార్? వినండి. అరే గుండోడు వెళ్ళిపోయాడు. అరే నేనేం తప్పు చేశారా, నన్ను జైల్లో పెట్టారు. హలో మిస్టర్ ధను, ఎలా ఉన్నావు?
నా ప్రాణమిత్రుడిని ఇలా కలుస్తాను నేను ఎప్పుడు అనుకోలేదు. టోనీ టోనీ చూడు, నాకు అసలు సంబంధం లేదు, కానీ నన్ను జైల్లో పెట్టారు. ఎందుకు పెట్టారు అర్థం కావట్లేదు. ప్లీజ్ టోనీ చెప్పు, నువ్వనే చెప్పు, నాకు దానికి సంబంధం లేదు. రే ఇది ఎలా ఉందంటే దొంగలించిన వాడికే దొంగ గురించి చెప్తున్నట్టుంది. రేయ్ రాత్రి మొత్తం చేసింది నేనే. అలా నువ్వు జైల్లోకి ఇప్పుడు ఇక్కడికి రావడానికి కారణం నేనే. నీ దగ్గర ఉన్న డబ్బు మొత్తం పోయి నీ ఇల్లు సీజ్ అవ్వడానికి కారణం కూడా నేనే. ఏంటి టోనీ, ఏం మాట్లాడుతున్నావు? నువ్వా? ఎందుకు ఇలా చేసావు చెప్పు. ఒక నెల రోజుల క్రితం ఏం జరిగిందో గుర్తులేదా? ప్రతి దాంట్లో గెలవడం మనకైతే పూర్తిగా అలవాటు అయిపోయిందబ్బా. ఇప్పుడు ఈ రేస్లో కూడా మనమైతే గెలవాలి, ఎందుకంటే ప్రతి దాంట్లో కష్టపడుతున్నాం, గెలుస్తున్నాం. ఇప్పుడు ఎలా అయినా సరే ఇందులో గెలిచామనుకోండి, మనకైతే 2 కోట్ల ప్రైజ్ మనీ వస్తుంది. అప్పుడు ఈ సిటీలో మనమైతే ధనవంతులు అయిపోతాం, ఎందుకంటే ఇప్పటికే చాలా సంపాదించాం. ఇప్పుడు మనం ఇంకా సంపాదించి సిటీలోనే ధనవంతులు అవ్వాలి. ఓకే ఓకే. అరే యార్, నాకంటే ముందు ఆల్రెడీ వెళ్ళిపోతున్నారు. ఇక్కడ చూసుకున్నట్లయితే వాళ్ళు నాకంటే ప్రొఫెషనల్, కానీ డ్రైవింగ్లో వాళ్ళకంటే ప్రొఫెషనల్ నేనేరా. ఎస్ ఎస్ ఎస్. ఇప్పుడు ఫైనల్లీ మనమైతే ముందుకు వచ్చాం. ఓకే, ఇంకొంచెం ముందుకైతే వెళ్ళాలి. ఎలా అయినా సరే ఈ ట్రాక్ని అందరికంటే ముందు మనమైతే వెళ్ళి ఫినిష్ చేయాలి. అప్పుడు 2 కోట్ల ప్రైజ్ మనీ కొట్టాలి. ఒక్కసారిగా మనమైతే 2 కోట్ల ప్రైజ్ మనీ కొట్టామనుకోండి, సిటీలో ధనవంతులు మనమే అవుతాం. మనం ధనవంతులం అయ్యామనుకోండి, అప్పుడు మంచిగా పేదలకి, అలానే డబ్బులు లేని వాళ్ళకి అందరికీ హెల్ప్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు లేట్ చేయకుండా మనమైతే వెళ్దాం. మనం వెనక్కి వాళ్ళు వస్తున్నారు. ఓ మై గాడ్, వాళ్ళైతే గుద్దుకొని పడిపోతున్నారు. ఇదే మంచి సమయం, మనం లేట్ చేయకుండా ఇదే సమయంలో ఫాస్ట్గా వెళ్ళి రీచ్ అయిపోవాలి. ఇంకొంచెం మాత్రమే. ఓకే, రేస్ని కంప్లీట్ చేయబోతున్నా. కొంచెం వచ్చేసాం. మనం వెనక్కి వాళ్ళు వస్తున్నారు. ఎవరు వచ్చినా కూడా నేనైతే విడిచిపెట్టే ఛాన్సే లేదు. అసలు స్కిడ్ అవ్వకుండా జాగ్రత్తగా మనమైతే తీసుకెళ్ళాలి. ఎస్, ఫైనల్లీ మనమైతే ఎండింగ్ స్టేజ్కి వచ్చేసాం. కంప్లీట్ చేయబోతున్నాం. 2 కోట్ల డబ్బు కొట్టబోతున్నాం. ఎస్ గాయ్స్, మనం గెలవబోతున్నాం. ఓకే, వచ్చేసాం. ఇంకొంచెం మాత్రమే. అరే యార్, ఫైనల్ లైన్ దగ్గరికి వచ్చేసాం. వెనక నుంచి ఎవరు కూడా స్పీడ్గా, ఓ మై గాడ్, వెనక నుంచి ఎవరు కనబడట్లేదు. అంటే మనం చాలా ముందుకు వచ్చేసాం. ఇదే సమయం మనం ఆగకుండా కంప్లీట్ చేయాలి. ఓకే, ఫైనల్ ల్యాప్. ఎస్, మనమైతే ఎండ్ దగ్గరికి వచ్చేసాం. ఎండ్ చేయబోతున్నాం. ఫైనల్లీ మనమైతే విన్ కొట్టేసాం. ఫస్ట్ ప్లేస్. అట్లాగా ఉంటుంది అన్నమాట మనతోని. అబ్బా, చివరికి నేనైతే విన్ అయ్యాను. ఈ 2 కోట్లు మన అకౌంట్లోకి యాడ్ అయితే మనమైతే వన్ ఆఫ్ ద రిచెస్ట్ పర్సన్ అయితే అవుతాం. సరే, పోయి తీసుకుందాం. అవును, నేను అందులో గెలిచాను. అక్కడ ప్రాబ్లం ఏంటి టోనీ? నీతో నాకు 1 కాదు 2 కాదు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అప్పుడు జరిగింది ఏంటంటే, అందులో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు నేను కూడా ఒక్కడిని. అక్కడ ఆ ప్రైజ్ మనీ నాకు వస్తుందని నేను అనుకున్నాను, కానీ నువ్వు వచ్చి ఆ ప్రైజ్ మనీని కొట్టేశావు. నేను అప్పుడు రేస్లో గెలిచాను కాబట్టే నాకు ఆ ప్రైజ్ మనీ ఇచ్చారు. నేనే ఎందుకు కొట్టేస్తా చెప్పు? నువ్వు నాకంటే డబ్బున్న వాడివి కాదు. నువ్వు ఈ మధ్య ఈ ర్యామ్స్ ఆడి ఆ పని చేసి ఈ పని చేసి సిటీలో డబ్బున్నోడివి అయిపోతున్నావు నాకంటే. నాకు అది చూస్తుంటే నచ్చట్లేదు. ఎప్పుడైనా ఒక్కడే డబ్బున్నోడు అవ్వాలి. అది ఈ టోనీ స్టార్క్ మాత్రమే అవ్వాలి. అర్థమవుతుందా? నా స్టార్క్ ఇండస్ట్రీ కంటే నీ స్టాక్స్ ఇంకా పెరుగుతున్నాయి. నాకు అది చూసి చాలా కోపం వస్తుంది. అందుకే ఆ క్షణంలో నీకు. ఓ టోనీ, చూసావా, ఫైనల్లీ ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. చూసావా, హ్యాపీగా ఉంది టోనీ నాకైతే. ఓ సరే, నైస్ ధను, బాగా కుట్టావు. సూపర్. ఓకే, ఆ డబ్బు కూడా తీసుకో, సరేనా? వీడు గెలుస్తున్నాడు, పనికి మాలవాడు. నేను వాడితో ప్రతిదీ కూడా పోటీ పడుతున్నాను, ఎందులో కూడా గెలవట్లేదు. నా డబ్బులు మొత్తం ఇలా బెట్టింగ్లో పెట్టి మొత్తం పోగొట్టుకున్నాను. నా దగ్గర డబ్బులే లేకుండా పోయాయి. ఇప్పుడు వాడు నాకంటే డబ్బున్నవాడు అయిపోయాడు. వాడిని వదిలిపెట్టను. వాడికి ఏం చేయాలో అది చేయబోతున్నాను. ఇప్పుడే చెప్తా. ఇప్పుడు నాకు ఒక ఐడియా వచ్చింది. ఇప్పుడు నా దగ్గర ఒక ఫేక్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ యొక్క నెంబర్ ఉంది. వాళ్ళ ద్వారా నేనైతే వీడిని పట్టించేసి వీడి ఇల్లు కూడా సీజ్ చేపించేస్తా. ఇదే మంచి సమయం. హలో, ఎస్ మిస్టర్ తామరం. మీరు ఇప్పుడు వెళ్ళి, నేను ఒక లొకేషన్ పెట్టాను. ఆ ఇంటి దగ్గరికి వెళ్ళి అక్రమంగా డబ్బు దొరికిందని ఫోటోలు వీడియోలు తీసి అందరికి ఫార్వర్డ్ చేసి, అలానే మీరు ఆడిని ఇన్కమ్ ట్యాక్స్ లోని బుక్ చేసి పడేయండి. ఏంటి, నువ్వే చేసావా పని? నీ వల్ల ఇలా ఉన్నావా? టోనీ, నువ్వు అది చేయడం బట్టే అప్పుడు తర్వాత అలా జరిగిందా? అవునరా, అప్పుడు నాకు ఆలోచన వచ్చిన వెంటనే
మా వాళ్ళకి ఫోన్ చేసి ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్లతో కల్పించి వాళ్ళ చేత నిన్ను పట్టుబడేలా చేసా నకిలీ డాక్యుమెంట్లతో. ఆ తర్వాత ఏమైందో నీకే తెలుసు కదా. ధనువన్నా, ఇప్పుడు మనమైతే సిటీలోనే అందరికంటే రిచెస్ట్ పర్సన్స్ అయిపోయాం ధనువన్నా. ఇప్పుడు ఇంత డబ్బు మనకుంది కదా, ఈ డబ్బుతో మనమైతే సూపర్ కార్లు, హెలికాప్టర్లు, ఎక్కడెక్కడో ట్రిప్స్ అన్నీ వెళ్ళొచ్చు. ధనువన్నా వెళ్దామా? నాకు దసరా సెలవులు వచ్చాయి ధనువన్నా. దసరా సెలవులకి పండగే. యా, అక్కడికి వెళ్ళండి. ఇదే వాడి ఇల్లు. వాడైతే లోపలుంటాడు. ఆ డబ్బు కూడా వాడి ఇంటి లోపలే ఉంటుంది. వెళ్ళండి. ఎస్, అదే మీరు వెళ్తుంది కరెక్టే. ఓకే, నేను ఇప్పుడు ఫోన్ కట్ చేస్తున్నాను. మొత్తం వాడితో మీరు మాట్లాడండి. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ వచ్చారు. మీ ఇంట్లో చాలా డబ్బుండం మాకు తెలిసింది. మా ఎదురుగానే మీరు పట్టుబడ్డారు. మీ ఇంటి దగ్గర ఇంత నల్లధనం ఎందుకుందో తెలుసుకోవచ్చా? తెలుసు, మాకైతే మొత్తం తెలుసు. ఇంకా మిగిలింది ఒకే ఒక్క పని, మీ ఇల్లుని సీజ్ చేయడం మాత్రమే. సార్ ఇదంతా ఆల్రెడీ మా డబ్బు, కష్టపడి మేము గెలుచుకున్నవి. ఇది మేము కష్టపడి అది ఆడి అలానే బిజినెస్లు చేసి కష్టపడి దాచుకునే డబ్బు సార్. ఇది ఏది అక్రమంగా చేయలేదు, మేము కష్టపడి సంపాదించాం. నువ్వు ఎక్కువ మాట్లాడుకో, ఎందుకంటే ఈ ఇల్లు కూడా నీది కాదు. ఇక నుంచి నీకు ఎటువంటి హక్కులు లేవు. ఇక్కడి నుంచి నువ్వు కట్టుబట్టలతో వెళ్ళిపోవాలి. ఇంట్లో ఏ వస్తువు తీయడానికి ఛాన్స్ లేదు, అర్థమవుతుందా? బయట ఉన్న నీ కారును కూడా ముట్టుకోకు. ముట్టుకున్నట్లయితే నేరుగా నిన్ను పోలీస్ స్టేషన్ లో పడేస్తాం. పోరా ఇక్కడి నుంచి, పో. రైట్ టోనీ, నువ్వు ఇలా చేస్తావని నేను అస్సలు అనుకోలేదు. టోనీ, ఇది కరెక్ట్ కాదు. మా సించన్ గడు అసలు ఫుడ్ కూడా తినలేదు. టోనీ నా మాట విను, ఎలాగైనా నన్ను బయట తీసుకురా. టోనీ ప్లీజ్. టోనీ, రాయ్ పోరా. టోనీ పోనీ, నా డబ్బు మొత్తం నీకు ఇచ్చేస్తా, నా ఇల్లు మాత్రం నాకు వదిలే. టోనీ, నువ్వు ఇందులోనుంటేనే నాకు ఆనందం. వామ్మో, మరి ఇలా ఉన్నాడేంటి టోనీ మామ? అయ్య బాబోయ్, ధనువన్నా ఇది మొత్తం నేను విన్నాను. అలానే మన మైకిల్ మామకి కూడా చెప్పాను. వస్తున్నాను ధనువన్నా, నువ్వేం కంగారు పడుకో. ఇక్కడి నుంచి సించన్ గారు నిన్ను కాపాడుతాడు ధనువన్నా, నువ్వేం కంగారు పడుకో. రే సించన్, చూసావా ఈ టోనీ ఎలా ఉన్నాడు? మన ఇల్లు, మన కారు, మన డబ్బు మొత్తం పోవడానికి వాడే కారణం. వాడినైతే అస్సలు మనం వదిలిపెట్టకూడదు. సించన్, ఏం చేస్తున్నావు అక్కడ? ధనువన్నా, తప్పు చేయకుండా నువ్వు జైల్లో ఎందుకు ఉండాలి? అందుకే మైకిల్ మామ దగ్గరికి వెళ్ళి ఒక తాళం అడిగి తీసుకొచ్చాను. ఈ తాళంతో దీన్ని ఇప్పుడు అన్లాక్ చేయబోతున్నాను. ధనువన్నా వచ్చేసాయి, లేట్ చేయకుండా ఇక్కడి నుంచి తొందరగా మనం తప్పించుకోవచ్చు. సరే సించాన్, లేట్ చేయకుండా పద, తొందరగా వెళ్దాం. ప్రతి ఒక్కడికి మనమైతే తగిన గుణపాఠం చెప్పాలి. రారా. ఆ టోనీ గడైతే మాత్రం చాలా 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 పెద్ద తప్పు చేశాడు. దీనికి వాడు శిక్ష అనుభవించాల్సిందే. అరే సించాన్, మన ఇల్లు కోల్పోయాం, మన డబ్బు మొత్తం అంతా కోల్పోయాం రా. ధనువన్నా నువ్వేం కంగారు పడకు. మనమైతే ఇప్పుడు ఒక ప్లేస్కి వెళ్దాం. ఎక్కడంటే అది సిటీకి చాలా దూరం. అక్కడ పోలీసులు కూడా రారు. అక్కడ మైనింగ్ జరుగుతుంది. ఆ ప్రదేశంలో మనం పని చేయాలి. నేను మైకిల్ మామని అడిగాను. మైకిల్ మామకు కూడా అక్కడ తెలిసిన వాళ్ళు ఉన్నారంట. అక్కడికి వెళ్ళి మనం పని చేసి కష్టపడి మళ్ళీ మనం ధనువన్నా, పోలీసులు చూసారు, పరిగెట్టు ధనువన్నా, ఫాస్ట్గా బండితి. పోలీసులు మనల్ని చూసేశారు. వామ్మో ధనువన్నా, తొందరగా పద. ఇప్పుడు మన సిటీకి చాలా దూరంగా. వామ్మో, మళ్ళీ వచ్చేసారు ధనువన్నా, పద. వామ్మో, వీడు ఆపాడు, బండి ఆపాడు. ధనువన్నా వచ్చేస్తారు. ధనువన్నా, నువ్వు స్లోగా తీకు. ధనువన్నా, ఎక్కడికంటే సిటీకి లాంగ్ లో అయితే మనకైతే మైన్స్ ఉంటాయి ధనువన్నా. ఆ మైన్స్ దగ్గరికి మనమైతే వెళ్ళాలి. అక్కడికి పోలీసులు ఎవరు రారు. అక్కడే కష్టపడి మనమైతే, అబ్బో పోలీసులు, ఎక్కడ చూసినా పోలీసులు. వామ్మో వెనక్కి వస్తాడు ధనువన్నా, వెనక్కి వస్తాడు. ధనువన్నా ఇప్పుడు ఏదో చెయ్యి, వాడు వెనక్కి వచ్చేస్తున్నాడు, పట్టేస్తాడు. సించాన్, ఇప్పుడు చూడు అసలైన మ్యాజిక్. చూసావా ఎలా తప్పించానో? అట్లా ఉంటుంది అనమాట మనతోని. సించాన్ లేట్ చేయకుండా, అమ్మో ఇంకోటి వచ్చాడు పక్కి. వామ్మో, ఈ రూట్ నుంచి వెళ్ళకూడదు, మన సైకిల్ స్పీడ్ అయితే అసలు సరిపోవట్లేదు. అరే యార్, తొందరగా తొక్కాలి. వచ్చేసాడు. అరే వచ్చేసాం. సించాన్, ఇప్పుడు లేట్ చేయకుండా తొందరగా మనం తప్పించుకోవాలి. గల్లీ నుంచి వీలైతే తిప్పించి నువ్వు చెప్పిన ప్లేస్కి అయితే వెళ్ళాలి. ఎందుకంటే ఏదో ఒక పని చేస్తే కానీ పూట గడవదు. వామ్మో, మొత్తం పోలీసులు ముఠా మొత్తం వచ్చేసింది. అయ్యా, నేను తప్పు చేయలేదు అబ్బా, నా వెనక్కి ఎందుకు పడుతున్నారు? వామ్మో, వీలైతే వదిలిపెట్టలేరు సించాన్. అయ్యా, ఎలా అయినా సరే మనం మిస్ చేయకుండా తొందరగా ఇక్కడి నుంచి తప్పించుకోవాలి. ఓరి నాయనో, చుట్టుపక్కల పోలీసులు మనల్ని చుట్టుముట్టేశారు. సరే చూద్దాం. మనకైతే ఇక్కడ ఎవరు పోలీసులు కనబడట్లేదు. సించాన్, ఎక్కడన్నా మైన్స్ అన్నావు కదా? ఓకే, మైన్స్ ఎక్కడో నాకైతే ఐడియా ఉంది. అమ్మా, పోలీసుల నుంచి పూర్తిగా మనమైతే ఎస్కేప్ అయిపోయాం అనుకుంటా. అరే పోలీసా? పోలీస్ అయితే కాదు. అబ్బా, ఫైనలీ మనం పోలీసుల నుంచి వామ్మో ఎస్కేప్ అయిపోయాం అనుకున్న పీపుల్గా వచ్చేస్తారు. అరే వద్దు. అరే, మనం తప్పు చేయకపోయినా ఎంతమంది మనల్ని వెంటాడుతున్నాం. ఓరు నాయనో, చుట్టుపక్కల మనల్ని అయితే వేసడానికి రెడీగా ఉన్నారు. అయ్యో బాబోయ్,
తొందరగా మనం ఎక్కడికి తప్పించుకోవాలి సించాన్. దర్వానా సిటీలో మనం ఉన్నంత వరకు మన వాళ్ళు వెంట పెడుతూనే ఉంటారు. లేట్ చేయకుండా తొందరగా మనం అయితే ఆ మైన్స్ ప్లేస్ కి అయితే వెళ్ళిపోవాలి. ఇదిగో ఎక్కడ చూసినా వాళ్ళే ఉన్నాడు, చూసుకొని వెళ్ళి దర్వానా. ముందు వెహికల్స్ మొత్తం పోలీసులు చూసుకో, గుద్దేస్తావు. ఓ వద్దు 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 దర్వానా, గుద్దేస్తూ దొరికిపోతావు. అమ్మా జస్ట్ మిస్. సూపర్ దర్వానా, అది లెక్క. దర్వానా తిప్పు, అది దర్వానా ఎక్కడ ఆగద్దు, లేకపోతే వీళ్ళు వేసేస్తారు. పరిగెట్టు దర్వానా. ఎస్, సిటీకి దూరంగా వచ్చేసాం. మన సిగ్నల్ కూడా ట్రేస్ అవ్వదు. ఇప్పుడు లేట్ చేయకుండా మనం అయితే తొందరగా దీన్ని క్రాస్ చేసేయాలి. అమ్మా సిటీకి లాంగ్ వచ్చాం, ఇంకా అవుట్కట్స్ లోకి వెళ్ళిపోదాం. దర్వానా ఎదురుగా కొండ ఉంది కదా, ఆ కొండ దగ్గరికి పద. ఆ కొండ పైనుంచి మనం అయితే అటు సైడ్ గా మైన్స్ లోకి వెళ్ళిపోదాం. అక్కడ పని ఉంది. చూడు సించాన్, మన స్పీడ్ బూస్ట్ చేసేసాం. ఓకే ఫైనల్లీ మనమైతే కొండపైకి అయితే వచ్చేసాం. అమ్మ బాబోయ్, ఎంతమంది పోలీసులు రా! ఒక్కరా, ఇద్దరా, ముగ్గురా, నలుగురా! ఎన్నో వెహికల్స్ మనల్ని వెంట పెట్టాయి. పైగా సైకిల్ మీద నుంచి తప్పించుకోవడం అంటే పెద్ద సాహసం అని చెప్పుకోవాలి. ఓకే ఫైనల్లీ సించాన్, నువ్వు చెప్పినట్టుగా మనమైతే ఆ ప్రదేశానికి వచ్చేసాం అనుకుంటా. ఇప్పుడు మనం చేయాల్సిన పని అదే. సో ఈ పని తర్వాత మెల్లమెల్లగా ఒక్కొక్క పని చేసి కష్టపడి అప్పుడు మళ్ళీ మన పొజిషన్కి ఎలా అయినా రావాలి సించాన్. దీన్ని చేసిన టోనీని అయితే అస్సలు వదిలిపెట్టకూడదు. టోనీ ఎందుకు ఇలా మారిపోతాడో అర్థం కాదురా. ఒక క్షణంకి మంచోళ్ళ ఉంటాడు, ఒక క్షణంకి చెడ్డోళ్ళ ఉంటాడు. వాడికి ఎన్ని రకాలుగా మనం హెల్ప్ చేసినా కూడా ఇలా అయిపోతున్నాడు. సరే మనమైతే ఫైనల్లీ వచ్చేసాం. అదిగో కిందే ఉంది. ఓకే మన కోసం కింద మైన్స్ అయితే వెయిట్ చేస్తున్నాయి. సించాన్ గట్టిగా పట్టుకో. ఓకే ఫైనల్లీ మనమైతే రీచ్ అయిపోయాం. అరే మైకేల్ మనకి చాలా హెల్ప్ చేశాడు రా. నాకు స్టార్టింగ్లో ఫుడ్కి అయితే మనకి ఫుడ్కి ఇచ్చాడు డబ్బులు. అలానే ఇప్పుడు మైకేల్ నిన్ను కూడా జాగ్రత్తగా చూసుకుని నీకు ఫుడ్ పెట్టాడు. అలానే ఇప్పుడు మనకు మంచి పని కూడా ఇచ్చాడు. ఈ పని అయితే మనం చాలా జాగ్రత్తగా సక్రమంగా చేయాలి. ఓకే కింద అయితే మనుషులు ఉన్నారు, వాళ్ళకి వెళ్ళి మనం మైకేల్ గురించి చెప్పి పని అయితే ఓకే చేపిద్దాం. ఓకేనా? ఓకే ఎక్స్క్యూజ్ మీ అన్నా, నమస్తే అన్న. ఇక్కడ ఏదైనా పని ఉంటుందా? నన్ను మైకేల్ పంపించాడు. మైకేల్ ఇక్కడ ఏదో పని ఉంటుందని చెప్పారు. మైకేల్ పేరు చెప్పమన్నాడు కాబట్టి మీకు చెప్తున్నాను. ఏంట్రా ఇందాక నుంచి విన్నాసా? ఎవడ్రా నువ్వు ఇక్కడికి వచ్చి? అన్నా నేను మైకేల్ ఫ్రెండ్ని. మైకేల్ వచ్చేసి నన్ను ఇక్కడ పంపించాడు ఏదైనా పని ఉంటుందా అని. చూడండి అన్న, ఏదైనా పని ఉందా నాకు? ఓ మైకేల్ పంపించిన పిల్లగాడి నువ్వేనా? సరే సరే, ఆ పని ఏంటంటే నా దగ్గర ఒక జేసీబీ ఉంది. ఆ జేసీబీ తోటి నీకు 2 లొకేషన్లు చెప్తాను. అక్కడికి వెళ్ళి మొత్తం నువ్వు తవ్వి పెట్టి ఉంచాలి, సరేనా? అలా అయితే రోజుకి నీకు 500 కూలీ ఇస్తాం, సరేనా? 500 అన్న? 500 ఏం సరిపోతాయి అన్న? ఇద్దరం మెయింటైన్ చేసుకోవాలన్నా. 500 సరిపోవన్నా, ప్లీజ్ కొంచెం పెంచండి. రే కూలి పని చేసినోడికి కూలి డబ్బులు ఇవ్వకుండా నువ్వు అడిగినంత డిమాండ్ చేస్తే ఇస్తామనుకున్నావా ఏంటి? ఏదో మైకేల్ ఫ్రెండ్ అన్నావు కాబట్టి ఇప్పుడు ఎంతో కొంత నీకు పని ఇస్తున్నావు. ఇక కావాలంటే చెయ్యు, లేకపోతే వెళ్ళిపో. ఎంతే ఇవ్వగలం, అంతకు మించి మేమైతే ఎక్కువ ఇవ్వలేం. అదిగో అదే జేసీబీ, దీంతో జాగ్రత్తగా వెళ్ళు. ఆ ప్రదేశానికి నీకు లొకేషన్ పెట్టాను, దాన్ని చూసుకొని వెళ్ళు. ఓకే అన్న, నేను బయలుదేరుతాను. ఓకే అన్న. ఓకే ఫైనలీ మనకైతే ఇంకో పని అయితే దొరికింది. ఈ పనైనా మనం సక్రమంగా చేయాలబ్బా. ఎందుకంటే ఇప్పుడు మన ఇల్లు మన చేతిలో లేదు. మనం ఇప్పుడు మళ్ళీ మన ఇల్లు మన చేతిలోకి తీసుకొని రావాలన్నా కూడా అది ఇంపాసిబుల్ థింగ్. ఎందుకంటే ఆ టోనీ చేయాల్సినవన్నీ చేశాడు. అబ్బా టోనీని ఇప్పుడు ఎలా అయినా సరే పోలీసులకు పట్టేద్దామన్నా కూడా మనకి ఎటువంటి ప్రూఫ్ కూడా లేదు. పోలీసులు అందరూ వాడి చేతిలోనే ఉన్నాడు. వాడు డబ్బులు ఇచ్చి కొనేసినట్టుగా ఉన్నాడు. చా సించాన్ వచ్చావా? లేట్ చేయకుండా తొందరగా మనం ఆ ప్లేస్కి అయితే బయలుదేరాలి. 2 ప్లేస్లు ఇచ్చాడు. ఆ 2 ప్లేస్లు మనం తవ్వామనుకో అప్పుడు మనకి రోజుకి 500 అంట. పద ఏం చేస్తాం, ఏదో ఒక పని కదా, ఏదో ఒకటి చేసుకుంటేనే మన పూట గడుస్తుంది. లేట్ చేయకుండా తొందరగా వెళ్దాం పద్దనవన్నా. ధనువన్నా ఇదిగో ముందుంది, ఇక్కడే కొంచెం ముందుకు పద, కొంచెం ముందుకి. ఆ ఎదురుగా కొండ చివరి కనబడుతుంది కదా, ఆ చివరికి మనం వెళ్ళి ఇక్కడున్న ప్రదేశం మొత్తం మనం తవ్వాలి. తవ్వినట్లయితే అప్పుడు మనకైతే ఈ టాస్క్ అనేది కంప్లీట్ అవుతుంది. పైన ఇంకో టాస్క్ అయితే ఉంది, ఆ 2 టాస్కులు కంప్లీట్ చేయాలి. ఇదేంటి ధనువన్నా చూడ్డానికి డిఫరెంట్ గా ఉంది? వామ్మో ధనువన్న ఇక్కడ టెంట్స్ వేసి ఉన్నాయి చూడు. సించాన్ మనం తవ్వాల్సిన ప్రదేశం ఇదే కదా, మరి ఇక్కడ టెంట్స్ వేసి ఉన్నాయేంటి? ఒకసారి ఆగు, కింద ఎవరో ఉన్నారు అడుగుదాం. ఇక్కడ మనుషులు ఉంటున్నారా ఏంటి? ఇది మొత్తం తవ్వేమని చెప్పారా మనకి? ఒక్కసారి అడుగుతాను ఆగు. ఎక్స్క్యూజ్ మీ, ఎవరన్నా ఉన్నారా? హలో బ్రో, ఇక్కడ ఎవరు ఉంటున్నారు చెప్పండి. ఎందుకంటే ఇది ఇల్లీగల్ స్థలం, ఎందుకంటే ఇక్కడ తవ్వమని గవర్నమెంట్ నుంచి ఆర్డర్ వచ్చింది. అన్న ఒక పేద ఫ్యామిలీ ఎప్పటి నుంచో ఇక్కడ ఉంటుంది. వాళ్ళకి తిండి ఫుడ్ మొత్తం ఇదే. ఏం చేయకండి అన్న ప్లీజ్. అయ్యో అవునా, సరే బ్రో ఏం చెయ్యం. ఒరి నాయనా సించాన్ చూసావా ఇది? ధనువన్న నాకు మొత్తం అర్థమైంది. మనకి ఇల్లు లేదంటే పాపం వాళ్ళకి ఏదో ఉంది, దాన్ని మనం కూల్చొద్దు పద. ధనువన్న ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఇక్కడ ఇప్పుడు ఏం చేయబోతున్నావు? ఇది 2వ ప్లేసా? అవునా సించాన్, ఇప్పుడు మనం తవ్వబోయేది ఇదే. ఎందుకంటే ఈ ప్రదేశంలోని వాటర్ అనేవి ఎక్కువగా ఇంకట్లేదంట, మొత్తం కిందనే ఫ్లడ్ లా వస్తుందంట. అందుకే దీన్ని మొత్తం తవ్వమని చెప్పారు. తవ్వేద్దామా? A few moments later. ఒకసారి దిగేసి చూడదాను అన్న. ఇందాక నుంచి తవ్వుతున్నాం కానీ లోపల ఏదో అడ్డొస్తుంది. ఇప్పటికే చాలా తవ్వాము.
ఇప్పుడు ఇంతవరకు ఇంత తీసాం కానీ కింద ఏదో అడ్డొస్తుంది. కిందకి దిగి చూడు ధనువన్న, నీటి లోపల ఏమన్నా అడ్డుతుందేమో. అక్కడ చూస్తున్నావు, ఆ ఇసుకలో ఏముంటుంది, కింద ఉంటుంది. కానీ కిందకి దిగి చూడు ఒకసారి. కొంచెం ముందుకెళ్ళు. ఏం అడ్డుతున్నాయి ధనువన్న ఇందాక నుంచి? ఏమున్నాయి లోపల? వామ్మో, ఇవేంట్రా? ఓరి నాయనో, డైమండ్లు! అరే, నా అంతుందిరా డైమండ్ ఒక్కొక్కటి. వామ్మో, నా పిడికిలంతా ఉన్న డైమండే పెద్ద పెద్ద డైమండ్ అంటే అంతకంటే పెద్ద డైమండ్లు. ఇదేంట్రా, డైమండ్ల కొలంలా ఉంది. ఓరి నాయనా, ఇక్కడ ఎవరు మనుషులు రాలేదు కాబట్టి దీన్ని ఎవరు చూడలేదు అనుకుంటా. అయ్య బాబోయ్, సించన్ అడిగి ఈ విషయం మొత్తం చెప్పాలి. వాడికైతే నా మాటలు వినబడవు. ఓరి నాయనా, ఇంత పెద్ద డైమండ్లు, అది కూడా ఇంత చిన్న కొలంలో ఉన్నాయంటే నేను నమ్మలేకపోతున్నాను. అబ్బా, ఈ డైమండ్లు ఉన్నాయంటే ఇక మన లైఫ్ సెట్టే. మన ఇల్లు మన దగ్గర నుంచి లాగేసుకున్నారు. మళ్ళీ డబ్బులు కట్టి మన ఇల్లు మళ్ళీ మనం వెనక్కి తీసుకుని రావచ్చు. సించాన్, ఒక అద్భుతమైన విషయం. ఒకసారి నువ్వు లోపలికి వెళ్ళి చూడు, నీకే అర్థమవుతుంది. వెళ్ళు. ఈ ధనువన్న ఒకడప్ప లోపల ఉన్న రాయల్ తీయమంటే ఎప్పుడు టైం పాస్ చేయడు. రాయల్ తీ ధనువన్న అంటే ఓరి నాయనో, ఇదేంటి డైమండ్లు? ఓరి బాబోయ్, నాకంటే పెద్ద డైమండ్లు ఉన్నాయి. అమ్మ బాబోయ్, రియల్ డైమండ్లు. అమ్మా, చూస్తుంటే నా మైండ్ పని చేయట్లేదు. ధనువన్న, డైమండ్లు ధనువన్న. రాయ అనుకుంటే నేను పిచ్చి రాయాలనుకున్నాను. వామో, డైమండ్లా ధనువన్న. అయితే మన లైఫ్ మారిపోయినట్టే. అదే సించాన్, నాకు కూడా అర్థం కావట్లేదు. రే, మనం ఎప్పుడు కూడా అన్యాయం చేయలేదు, తప్పు చేయలేదు. అందుకే రా, దేవుడు మనల్ని ఇలా చూసినట్టుగా ఉన్నాడు. అది కూడా ఇన్ని డైమండ్లు మనకు దొరకడం అంటే అసలు నేను నమ్మలేకపోతున్నాను. ఎవర్రా ఫోన్ చేస్తున్నారు ఇప్పుడు? ఎవరిది? టోనీ, చెప్పు, ఏం ఫోన్ చేసావు చెప్పు. రాయిదను, నన్నే పోలీసుకి పట్టిస్తావా? నేను నిన్ను వదిలిపెట్టను. నన్ను వదలండి. నేను రాను పోలీస్ స్టేషన్కి. వెళ్ళండి. అరే ఏంటి, నా ఆస్తి ఇది, మొత్తం నా ఆస్తి. ఎక్కడికి తీసుకెళ్తున్నారు? సించాన్, ఏమోరా నాకు అర్థం కావట్లేదు. టోనీని జైల్లో పెడుతున్నారంట. ఎందుకు పెడుతున్నారో నాకు తెలియట్లేదు. ఏమైందిరా ఇంతకీ? సరే, అవ్వాల్సింది అయ్యిందిలే టోనీకి. సరే సించాన్, ఒక్క వారంలో మన జీవితం. ధనువన్న, సూపర్ గా ఉంది కొత్తిల్లు. ధనువన్న, కోట్లోని అద్భుతంగా ఉన్నావు. అబ్బా, పెళ్లి కళ వచ్చేసింది ధనువన్న. మంచిగా పెళ్లి చేసేసుకో. అయ్యా ధనువన్న, భలే ఉంది. కార్లు అయితే మాత్రం బ్రహ్మాండంగా ఉంది ధనువన్న. ఇంకా మన దగ్గర చాలా డైమండ్స్ ఉన్నాయి. ఇంకా అమ్మితే మనం ఈ లాస్ ఏంజల్స్ మొత్తం కొనేయచ్చు. సూపర్ ధనువన్న. నిజంగా మనం ఎప్పుడు ఎవరికి అన్యాయం చేయలేదు కాబట్టి ఆ దేవుడు మనకి ఇప్పుడు ఇలా చూసినట్టుకున్నాడు. నువ్వు చెప్పింది కరెక్టే ధనువన్న. అంతేరా సించాన్, చూసావా, ఈరోజు మొత్తం ఆ దేవుడే మనకి ఇలా చూశాడు. రే, మనం తప్పు చేయకుండా, అన్యాయం చేయకుండా సంపాదించిన సంపద 100 రూపాయలైనా చాలరా. అందులో మనం సాటిస్ఫాక్షన్ అవ్వాలన్నమాట. అరే యార్, ఇంత మంచి ఇల్లు కొంటారని కల్లో కూడా అనుకోలేదు. మన ఇల్లు మన చేతిలోకి వచ్చేసింది. ఇంత మంచి ఇల్లు కూడా కొనేసాం. అరే యార్, నాకు అర్థం ఓ మైకేల్, చూసావా మన కొత్త ఇల్లు? సాయంత్రం మిమ్మల్ని అందరినీ పార్టీకి పిలుద్దాం అనుకున్నాను. చూసావా ఎలా ఉందో? అరే బై, అది లక బై, నాకు తెలుసురా బై, ఎట్టయినా నువ్వు ఇది కొడతావని. అరే, నీకు అదృష్టం ఉందిరా, ఏడుందో తెలియదు కానీ. అబ్బా, సూపర్. మరి మైకేల్, సాయంత్రం ఫ్యామిలీని మొత్తం తీసుకొచ్చేసాయి. మన కొత్త ఇంటి దగ్గర మంచిగా పార్టీ పెట్టుకుందాం, ఓకేనా? ధనువన్న, ఆ టోనీ ఇలా చేశాడు కదా, మళ్ళీ మన ఇల్లు మనకు రావడానికి, ఆ టోనీ నుంచి తప్పించడానికి మన మైకేల్ మామయ్య హెల్ప్ చేశాడు. మైకేల్, అది చేసింది నువ్వా? ఎలా చేసావు? ఫ్లాష్ బ్యాక్. ఆ సాలెగాడి గురించి మొత్తం సించాన్ గడి చెప్పిండు. ఆడు ఎప్పుడైతే చెప్పిండో నేను వెంటనే నా ఫ్రెండ్స్ కి చెప్పిన. వాళ్ళందరూ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్లు. వాళ్ళు పంపించిన నకిలీగాలు కాదు, అర్థమవుతుందా? ఇప్పుడు వాళ్ళు నేను చెప్పినాక వెంటనే వాళ్ళ ఇంటికి రైడింగ్ పోయినారు. అప్పుడు అందరూ పట్టుకున్నారు. అట్లనే వీడు ఇసుక పోసిండిగా అక్కడ మొత్తం అసెంబ్లీ దగ్గర. ఆడ కూడా సీసీ కెమెరాలు తీసి వాడిని పట్టించిన. అప్పుడు వాడికి అయింది అసలైన మజా. నేను వదిలిపెడతానా నా ఫ్రెండ్కి ఎప్పుడైనా తప్పు జరిగితే? రాయ్ మైకేల్, ఎందుకు ఇలా చేసావు చెప్పు, ఎందుకు ఇలా చేసావు? నీకు మధ్యలో దూరాల్సిన అవసరం ఏంటి? నన్ను బయటికి విడిపించావు. అరే నోర్మీరా బై, ఎక్కువ మాట్లాడక్, అర్థమవుతుందా? లేకపోతే శమడాలు తీస్తా. రేయ్, నువ్వు చేసిన తప్పులకి సరైన శిక్ష పడింది. నాకు నీతో మాట్లాడి నా శ్రమ వేస్ట్ చేసుకోవాలనుకోవట్లేదు. వస్తా.